రిషి గారు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు. సో నా లైఫ్ లో ఫస్ట్ ఫ్రెండ్ లాస్ట్ ఫ్రెండ్ ఇంకా వాడే. కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపు. నా ఫ్యామిలీ ఎంత ఉన్నా కూడా పక్కన ఫ్రెండ్ తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అది మంచి కానీ చెడు కానీ. మహిళలందరూ తెలుసు శంషాబాద్. ఐ విల్ దేర్ ఫర్ యూ ఆల్. అమ్మ నాన్న తర్వాత అప్పదలు ఆదుకున్నాడు వాడు అనేది ఫ్రెండ్ వాడు. ఫ్రెండ్ అంటే ఎప్పటికైనా ఒక వాల్యుబుల్ పర్సన్ మన లైఫ్లో. అది ఎవరి లైఫ్లో అయినా సరే ఒక ఫ్రెండ్ అంటే ఒక వాల్యుబుల్ పర్సన్ అంతే. అయితే వాడు కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల ఊరేసుకొని చనిపోయాడు. సాయి నేను ఏం దూరం కాలేదు, మేము మంచిగానే ఉన్నాం. గర్ల్ బెస్ట్ కూడా యాడ్ అయ్యింది చిట్టి క్వీన్ అఫీషియల్. మోసపోయినాం కదా, ఎందుకు ఇంతగానో నమ్మినామన్న డిప్రెషన్లోకి వెళ్తారు. కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళని మర్చిపోతారు కదా, అట్లాంటి ఫ్రెండ్షిప్ కూడా నేను అవాయిడ్ చేస్తాను. నాకు అసలు వద్దు కూడా. ఎందుకంటే నా ఫ్రెండ్ అంటే నేను అదే ఫీల్ అవుతా. ఆ పిల్లకి దెబ్బ తగిలినా నాకు తగిలినట్టే నేను ఫీల్ అవుతా. ఫ్రెండ్, అన్నయ్య, తమ్ముడు అన్ని. ఆఖడికి వాడికి సిస్టర్స్ కూడా లేరు. రాఖీ పండుగ వస్తే నేను వెళ్ళి రాఖీ కడుతున్నాను. హలో హాయ్ గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభు అఫీషియల్. నీ ఛానల్ కాదన్నా. సో గైస్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. సో నువ్వు ఎవరినన్నా మిస్ మౌని అడుగుతారు, ఎందుకంటే ఛానల్ మౌని. ఫస్ట్ నువ్వే అడుగు. కాదన్యా, నీకు ఫ్రెండ్స్ ఉంటారు. కామెడీ చేస్తున్నాడు. చెప్పు మాట్లాడమని అన్నయ్య నీకు ఫ్రెండ్స్ ఉంటారు. అంటే నీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అసలు? నువ్వు ఎవరికైనా ఫ్రెండ్స్ కి దూరం అయి ఉంటారు కదా, నీ నుంచి దూరం అయ్యేటోడు ఉంటారు కదా, వాళ్ళకి ఒకవేళ ఏం చెప్పాలనుకుంటున్నావు అదొకటి చెప్పు. నాకు అసలు ఫ్రెండ్షిప్స్ లో ఎవరు దూరం అవ్వాలి ఫస్ట్ థింగ్. అసలు లైఫ్ మొత్తంలో అందరు ప్రతి ఒక్కటి అంటే నేను వెన్ ఎవర్ కాలేజ్ టైం, నేను 2014 టైంలో కాలేజ్, ఆ టైం నుంచి ఈ టైం వరకు కూడా నాకు ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటారు. నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేకుండే. తర్వాత ఒకరు లేరు. తర్వాత రిషి గారు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు. సో నా లైఫ్ లో ఫస్ట్ ఫ్రెండ్ లాస్ట్ ఫ్రెండ్ ఇంకా వాడే. కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపు. ఆయనకు మిస్ అయినామంటే మిగతా మిస్ అవ్వాలి, మంచిగా ఉన్నాం. కాబట్టి కాలేజ్లో ఏంటంటే ఇక చిన్ని దోశలు ఉంటుంది, కొట్టాలు పంచాయతీల వల్ల దోశలు పంచబోయి ఉంటారు. సో ఆ దోశలు కొట్టాలు పంచాయతీ కామన్. ఇక దోశలే కాదు, ఆ టైంలో ఇక క్లాస్లో ఎవరి పంచాయతీ అయినా కూడా ఫస్ట్ శ్రీ అన్న, శ్రీప్రభ వస్తుండే, లెక్కలు చేస్తుండే, అయిపోతుంది. సరే, ఫ్రెండ్షిప్ అంటే చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. చెడుగా చెప్పాలంటే ఏం చెప్తావు, మంచి చెప్పాలంటే ఏం చెప్తావు? చెడుగా చెప్పాలంటే ఏం చెప్తా అంటే ఫ్రెండ్షిప్ని బిజినెస్ని పక్కన పెట్టొద్దని చెప్తా. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిపే, బిజినెస్. సో ఫ్రెండ్షిప్ని బిజినెస్ దగ్గర తీసుకొచ్చాం అనుకో, ఉన్న ఫ్రెండ్షిప్ పోతుంది, ఉన్న బిజినెస్ కూడా పోతుంది. సో నా లైఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే మీకు అందరికీ తెలిసింది. సో బిజినెస్ మాకు వద్దు, బిజినెసే వద్దు. మా ఫ్రెండ్షిప్ మాకు మంచిగా ఉంది. నేను ఫ్రెండ్స్ నా పాయింట్ అందరికన్నా చెప్పట్లేదు, కానీ నా పాయింట్ చెప్పామంటే ఫ్రెండ్షిపే గ్రేట్. ఎందుకంటే ఆపత్ల కింద ఎంతమంది ఉన్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా ఓన్ లైఫ్ మనకి వెళ్ళిపోతుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఫ్రెండే వస్తాడు. అండ్ మోర్ థింగ్ కూడా చెప్తా ఏంటంటే, సపోజ్ మనం అందరం కలిసి తిరుపతి పోయినాం రా, నువ్వు నేను విషయం అందరం తిరుపతి పోయినాం. సపోజ్ నాకు తిరుపతిలో ఏమైనా అయింది, ఆ టైంలో ఫ్యామిలీకి ఫోన్ చేసాను, కానీ ఫ్యామిలీ రాలేదు, పక్కన ఉన్న ఫ్రెండే వస్తాడు. సో పక్కన ఉన్న ఫ్రెండే ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మన ఫ్యామిలీ ఎంత ఉన్నా కూడా పక్కన ఫ్రెండ్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అది మంచి కానీ చెడు కానీ. లేకపోతే 4 విషయాలు షేర్ చేసుకున్నా కూడా ఏదైనా కూడా సో మన ఫ్రెండ్తోనే షేర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు చాలా ఉన్నాయి. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఒక ప్రాబ్లం ఉంటుంది,
కానీ మా అమ్మ నాన్నతో షేర్ చేసుకోలేను, కానీ నా ఫ్రెండ్తో షేర్ చేసుకోగలుగుతా. సో నా ఎవ్రీ సీక్రెట్ షేర్ చేసుకునేది ఒక ఫ్రెండ్తోనే. సో ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ ఉంటారు, కానీ ఫ్రెండ్షిప్ అనేది ఈ రోజు రేపు నాకు ఫ్రెండ్ ఉండాలి, నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, నాకు ఫ్రెండ్ ఉండాలి, అట్లా చేస్తారు. అట్లా మన హార్ట్ ఉంటుంది చూసాం, మన హార్ట్ చెప్పాలి, నాకు వీడు కరెక్ట్ అయ్యిండు, వీడు నా ఫ్రెండ్ అని అది చెప్పాలి. అంతేగాని వదిలే ఉండదు. అది సరే, ఇంకొకటి మన సబ్స్క్రైబర్ ఏం లేదు, క్వశ్చన్ ఏం కాదు. సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అబ్బా శ్రీతో ఫ్రెండ్షిప్ చేయాలని మస్తు మందికి ఉంటది. ఎవరు అందరికి అన్ననే రాని ఉండదు, అమ్మాయిలకు ఉండొచ్చు, అబ్బాయిలకు ఉండొచ్చు. ఇట్లాంటి ఫ్రెండ్ ఒకటి ఉండాలా అనుకుంటారు. నీకు అనిపించదేమో కానీ వాళ్ళకి అనిపిస్తుంది, ఎందుకంటే యాజ్ ఎ సబ్స్క్రైబర్ గా వాళ్ళు నేను చూస్తారు కాబట్టి. సో వాళ్ళకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పడమే కాకుండా మీ అందరికీ కూడా చెప్తున్నా, మీ అందరికీ నేను ఫ్రెండ్నే. నిజంగా ఏ ప్రాబ్లం వచ్చినా ఇఫ్ ఇన్ కేస్ ఆ తప్పు జరుగుతుంది మీ లైఫ్లో అంటే ఆపోజిట్ పర్సన్ నిజంగా అన్న నేను కరెక్టే ఉన్నా, ఆపోజిట్ పర్సన్ నన్ను ఇట్లా చేస్తున్నారని చెప్తే మళ్ళీ అందరు తెలుసు శంషాబాద్ ఐ విల్ దేర్ ఫర్ యూ ఆల్. అంతే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్. అనియా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. రవి ఎందుకంటే నేను ఏ రిలేషన్షిప్ పెట్టలేదు కాబట్టి నువ్వు ఒక ఫ్రెండ్ లాగానే కాబట్టి అందుకే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. అంటే అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి చెప్పండి. ఫస్ట్ తర్వాత అప్పదలో ఆదుకునేవాడు అనేది ఫ్రెండ్ వాడు. అంతేనా? ఖచ్చితంగా. అమ్మన తర్వాత ఫస్ట్ నీకేమైనా ఆపద, నువ్వు చచ్చిపోతున్నావు అంటే ఎవరైనా వచ్చేదంటే ఫ్రెండ్ గాడు, వాడిని తప్ప మీకు ఇంకెవరు రారు. నువ్వు? నా దృష్టిలో కొన్నిసార్లు అమ్మ నాన్న కంటే ఎక్కువ లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అరే కొన్ని పర్సనల్ సమస్యలు ఉంటాయి కదా, అవి అమ్మ నాన్నకు చెప్పలేము, ఈవెన్ అన్నయ్య ఆ తమ్ముళ్ళకి కూడా చెప్పలేము. కానీ మనం చెప్పేది ఏంటంటే ఒక ఫ్రెండ్కి మాత్రం చెప్పుకుంటాం. లైక్ ఊళ్ళో బావ బొమ్మర్దిన మచ్చాలా అంటే ఇట్లా ఉంటారు కదా. సో ఆ టైప్లో ఫ్రెండ్ గాడికి మాత్రమే అది ఎవరైనా సరే, లైక్ అది జెండర్ ఏదైనా అవ్వచ్చు, మేల్ ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చు, అమ్మాయి అబ్బాయి ఏదైనా అవ్వచ్చు, మనం ఫస్ట్ షేర్ చేసుకునే ఫ్రెండే కాబట్టి. సో ఫ్రెండ్ అంటే ఎప్పటికైనా ఒక వాల్యుబుల్ పర్సన్ మన లైఫ్లో. అది ఎవరి లైఫ్లో అయినా సరే ఒక ఫ్రెండ్ అంటే ఒక వాల్యుబుల్ పర్సన్ అంతే. ఒకవేళ మీ ఫ్రెండ్ ఎవరికైనా ఏమైనా చెప్పలేంది, ఇప్పుడు ఎవరికైనా చెప్పలేదు ఉంటుంది కదా, అంటే నీకు లాంగ్ వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, అంటే నీ నుంచి దూరం అయిపోయి అంటే నీకు టచ్లో లేకుండా మాట్లాడకుండా ఉంటా, అలాంటి ఫ్రెండ్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? అట్లాంటి ఫ్రెండ్ అంటే లైక్ ఒకటి ఉండే చిన్నప్పుడు స్కూల్లో, వాడి పేరు శ్రీకాంత్. 6th నుంచి ఆల్మోస్ట్ 2nd ఇయర్ వరకు నాతో కలిసి చదువుకుండు. వాడికి కొంచెం మైండ్ కొంచెం మెచ్యూరిటీ తక్కువ. అయితే వాడు కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల ఊరేసుకొని చనిపోయాడు. వాడు చనిపోయాడు. అదే టైంలో హైదరాబాద్కి ఇంకా సినీ ఫీల్డ్లో సెటిల్ అవుతాం. ఆ టైంలో వస్తుంటే నేను హైదరాబాద్ వస్తున్నా, అదే టైంలో జర్నీలో ఉన్నప్పుడే వాడు ఊరేసుకున్నాను ఫోన్ చేసి చెప్పారు. లిటరల్లీ వాడు చావుకు కూడా వెళ్ళకుండా వాడిని వీడియో కాల్లో చూసిన. అది ఇంకా ఏడుపు వచ్చింది సడన్గా ఆ టైంలో. ఇంకా మళ్ళీ అంత దగ్గరికి ఎవరు తీసుకోవాలి. మళ్ళీ నా లైఫ్లో ఇంకెవరన్నా అదంతా ఒక నిబ్బా ఫ్రెండ్షిప్, స్కూల్ ఫ్రెండ్షిప్ అంతా అయిపోయిన తర్వాతకి నేను ఒకవేళ ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాతకి నా లైఫ్ని ఎదుగుతున్న టైంలో నాకంటూ ప్రజెంట్ ఉన్న ఫ్రెండ్స్లో అంటే లైక్ జున్ను ఒక్కతే. ఇంకా దాన్ని తప్ప ఇంకెవరిని ఫ్రెండ్ అనుకోలేదు. ఈవెన్ నేను లోలో ఉన్నా, నా అప్లో ఉన్నా, డౌన్లో ఉన్నా ప్రతి క్షణం నాతో ఉంది. టీంకి వచ్చిన స్టార్టింగ్లో అన్న వాళ్ళు ఫుడ్ పెట్టలేని సిచ్యువేషన్లో అన్న వాళ్ళు దూరం ఉన్న టైంలో కూడా నైట్ టైమ్స్ ఫుడ్ ఆర్డర్ పెట్టి నాకు అన్నం తినిపించి లైక్ నాట్ ఓన్లీ ఫ్రెండ్, ఇంకా లైక్ ఒక సెకండ్ మదర్. ఇంకా ఒకవేళ నేను ఫ్రెండ్షిప్ని నమ్మడం ఆపేస్తే అది పర్సన్తో అయిపోతుంది. సరే, మీ ఫ్రెండ్కి ఏదైనా మంచి విషయం ఒకటేమో, చెడు విషయం చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? చెడు అంటే ఏం లేదు, మేబీ లైక్ మోసం చేస్తారని తెలిసి కూడా వాళ్ళని నమ్ముతుంది, అదొక మిస్టేక్. దానిలో అలా నమ్మొద్దనే చెప్తా. అండ్ ఇంకోటి మంచి విషయం అంటే ఇక ప్రతి ఒక్కరిని మస్తు కేర్ చేస్తుంది. ఇంకా ఫుడ్ పెట్టడం విషయంలో అది మనోడా పగోడా వాడేవరం చూడదు, ప్రతి ఒక్కరికి ఫుడ్ పెడుతుంది. సో అదొక పాజిటివ్ విషయం. ఓకే, నువ్వు చెప్పు అన్య. నీ ఫ్రెండ్ అనేటువంటి ఇప్పుడు కొంచెం ఒక ఫ్రెండ్ కూడా లేదా, బెస్ట్ ఫ్రెండ్ ఇట్లా ఒక్కొక్కరు ఉంటారు కదా, ఒకవేళ వాళ్ళు దూరంలో ఉంటే ఇప్పుడు ఏం చెప్తావు? ఉన్నారు 2 ఫ్రెండ్స్ ఊళ్ళో, కానీ మేము ఎప్పుడు కలుస్తామంటే ఎప్పుడన్నా ఊరికి వెళ్తేనే
తిన్నావా ఉన్నావా, బయటికి వెళ్తే వాళ్ళ కాలేజ్ వాళ్ళది, నా లైఫ్ నాది, అంతకుమించి ఇంకేం ఉండదు. ఇప్పటివరకు నాకు ఎవరు దూరం కాలే ఫ్రెండ్స్, ఇంకేం లేదా? అంతే, ఇంకెవరు లేరు ఇక. ఇంకెవరు లేరు. సరే సబ్స్క్రైబర్స్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి. సో గైస్, ఇప్పుడు ఇగో మా పక్కింట్లో మా టామ్ అండ్ జెర్రీలు ఉంటారు కదా, మా ఇద్దరు జెర్రీల దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతుందండి. ఇవి ఎప్పుడు ఇట్లానే పడుకొనే ఫోన్ చూసుకొనే ఉంటుంది. ఇగో కొత్తగా నువ్వు కెమెరా పట్టుకొని వచ్చావు. అమ్మ మేము యూట్యూబరే, నాకు మోని అఫీషియల్ సగం బాగా ఉంది నాకు కూడా. సరే కానీ యూట్యూబర్ అని నాకు తెలుసు, కానీ కొత్తగా నువ్వు వచ్చినావు చూడు. అంటే నేను లేజీకి నెంబర్ 1 అంటే ఈమెనే గైస్. మా అన్న ఎంత ఈమెను ఫోర్స్ చేసినా కూడా ముందరకు పోదు. 10 నిమిషాలు నాకు అంటది, పడుకుంటది అస్సలు ముందరకు. ఎందుకంటే మధ్యాహ్నం మీద వచ్చి కూడా లేపింది, అప్పుడు కూడా 10 నిమిషాలు ఆగు అని చెప్పి ఒకటే ఉంటుంది. సరే కానీ నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఇంకొక మాట ఉంది, ఆమెకు కూడా పిలిచి అడుగు, మేమిద్దరం ఒకటే. క్వశ్చన్ అడుగు, పెద్ద క్వశ్చన్ కాదు, చిన్న క్వశ్చనే. క్లారిటీగా అడుగు, నత్తి అడుగు. ఓకే గైస్, సారీ గైస్ చెప్తున్నాను, వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీలో, దీంట్లో నేను ఇంకొక చిన్న జెర్రీ. అస్సలు మేము అస్సలు టామ్ అండ్ జెర్రీ కాదు. ఇది మాత్రం నాకు ఎప్పుడు పేర్చలేదు. నేను మేమిద్దరం అంటే యాక్సెప్ట్ చేస్తా. నేను ఇంత చిన్న. నేను ఎందుకు అరుగుతా అంటే వాళ్ళ అన్నతో ఉంటే ఫస్ట్ ఇది ఊర్వదు, అందుకే. గైస్ మా అన్నని పాడు చేసేస్తుంది గైస్. మీ అన్నని మనకి ఏం తెలియదు, అయినా సరే చాలా పాడు చేసేస్తుంది. మీ అన్న చిన్న పిల్లోడు, నోట్లో నిజాలు మాట్లాడాలి. నోట్లో చేయబెడితే మీ అన్న అస్సలు కొరకడు. చేయి పెడితే అయ్యో ఇదేంటి ఇలా పెట్టావు అని అంటాడు మీ అన్న. చేయి పెడితే కొడుకుతాడు మా అన్న. అవునవును, నీకు అన్ని తెలుసు బాగా. నాకన్నా ఎక్కువ నీకు తెలుసు. పాడు చేయడు. ఈ పిల్లకి 9కి ఎందుకు గొడవ అంటే అన్నతో 9 క్లోజ్ ఉంటే ఈ పిల్లకి నచ్చదు, ఊరినే మధ్యలో దూరుతాడు. ఇద్దరు లవర్స్ మధ్యలో పోవడం కరెక్టా కాదు? వాళ్ళు ఏమనుకుంటారు కదా, నిజం అనుకుంటారు. చెప్పే ఎంత కుళ్ళు పోతుంది అడగాల్సిన క్వశ్చన్ చెప్పు. సరే నీకు ఒకటేసారి అడుగుతున్నాను, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి, మళ్ళీ నేను 2 సార్లు అడగలేను. నీకు కానీ అంటే నీకు ఒక ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకవేళ నీ ఫ్రెండ్ ఎవరైనా దూరం అయిపోయారే అనుకో, వాళ్ళకి ఒకవేళ ఏం చెప్పాలనుకుంటావు అది ఫస్ట్ చెప్పు. చెప్పాలంటే ఏం చెప్తావా? అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి తిరిగిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకసారి మాట్లాడకుండా మిస్ అయిపోతాం కదా. అసలు చెప్పాలంటే ఏం లేదు, అంటే చెప్పాలనుకునేది కూడా ఏం లేదు. ఎందుకంటే మేము ఎవరం దూరం కాలేదు. నా స్కూల్ నుండి ఉన్నది మేము ముగ్గురం చాలా మంచిగా ఉన్నాం. వాళ్ళకి పెళ్ళయ్యింది ఇద్దరికి. నా బెస్ట్ ఫ్రెండ్స్ 2 గర్ల్సే. నాకు బాయ్ బెస్ట్ ఒకడే ఉన్నాడు, స్కూల్లో లేడు, తర్వాత కాలేజ్లో లేడు. ఇక్కడికి వచ్చినాక బాయ్ బెస్ట్ అయ్యిండు. అవన్నీ ఇక్కడ కల్చర్ తెలిసిన తర్వాతకే అలవాటు అయ్యింది అనమాట. సో స్కూల్లో నాకు వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు, పిల్లల్ని అన్నారు. ఒక ఆమె ఏమో జేఎన్ఎం చదువుకుంటుంది. మేము ముగ్గురం మంచిగా మాట్లాడుకుంటున్నాం. ఇంటర్లో కూడా మేము సేమ్ అనమాట, మేము ముగ్గురమే. ప్లస్ ఇంకా కాలేజ్ మొత్తం అక్కడ ముగ్గురమే ఉంటుండే. ఇక్కడికి వచ్చినాక మీకు తెలుసు బెస్ట్ ఫ్రెండ్ కూడా ఎట్టింది సాయి, నేను ఏం దూరం కాలేదు, మేము మంచిగానే ఉన్నాం. ఒకవేళ మేము నేను దూరం అయినా కూడా చెప్పాలి అని అనుకున్నది ఏంటి అని అంటే, ఎక్కడున్నా మంచిగా ఉండురా జాగ్రత్తగా అని చెప్తా అంతే. ఇంకా రీసెంట్గా గర్ల్ బెస్ట్ కూడా యాడ్ అయ్యింది, చిట్టి క్వీన్ అఫీషియల్. అఫీషియల్ కాదు కదా, చిట్టి క్వీన్. సో మా ఇద్దరికి డిస్టెన్స్ రావద్దు అని అనుకుంటున్నా. ఎందుకనంటే ఈ 4 yearsలో నాకు ఇక్కడ టీంలోకి వచ్చినాక కొంతమంది ఫ్రెండ్స్ అయినారు. దాని తర్వాత మళ్ళీ రీజన్ లేకుండానే మాట్లాడుకోకపోవడం కానీ, నన్ను దూరం పెట్టడం కానీ అవన్నీ చేసినారు. అవన్నీ చిట్టికి తెలుసు. చిట్టి కూడా అట్లా చేస్తే, చిట్టికి నా గురించి ప్రతి ఒక్కటి తెలుసు. నేను ఏ టైంలో ఎట్లుంటానో, నా మూడ్ స్వింగ్స్ ఇంకొకటి ఏందో అన్నీ తెలుసు. కాబట్టి చిట్టి నన్ను భరిస్తుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోయే వరకు నేనైనా సరే తనైనా సరే మంచిగా ఉండాలి అని అనుకుంటున్నాం. ఒకవేళ పోయినా కూడా నాకు తను ఒకటే చెప్తుంది, జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు అని చెప్తుంది. నేనైనా తనకు అది చెప్తా అంతే. ఇంకొకటి ఒకటే కాదా, ఇంకా 2-3 ఉన్నదే. అమ్మా, ఒకవేళ నీ ఫ్రెండ్కి ఒకటి మంచి విషయం చెప్పాలి, ఒకటి చెడ్డ విషయం చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు. నాకేం లేదు.
ఒక బాయ్ వేస్ట్ పరంగా వాడు ఎన్ని విధాలుగా ఉండాలో అన్ని అలా విధాలుగా కాదు, ఒకటి మంచి విషయం నేర్పిస్తాం, ఒక చెడు విషయం ఉంటది కదా, అది మంచి ఫ్రెండ్స్ చెడు ఫ్రెండ్స్ ఉంటారు, ఎలాంటివి కావాలి అట్లా అలాగా నాకు చెడ్డ ఫ్రెండ్స్ లేరు కదా ఇప్పుడు. ఎక్స్పీరియన్స్ అని చేసింటావు ఓకే. ఎవరికైనా. అలా ఉండకూడదు అని చెప్తారు కదా, చెప్పు. నేనేమంటా అంటే నాకు బయట ఫ్రెండ్స్ ఎవరు మోసం దిగలేదు, ఎందుకంటే స్కూల్ నుండి ఉన్నోళ్ళు ముగ్గురమే, బాయ్ బెస్ట్ ఒకడు, ఇదొకటి. మధ్యలో వచ్చిన ఫ్రెండ్స్ గురించి ఏంటిదని అంటే మీరు నన్నతో ఎందుకు మాట్లాడలేరు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే నన్ను ఎందుకు మధ్యలో వదిలేసారో నాకు రీజన్ తెలీదు, నేను రీజన్ కనుక్కోవాలని కూడా అనుకోవట్లేదు. సో నాతో బిహేవ్ చేసినట్టు ఎవరితో అట్లా బిహేవ్ చేయకండి. అంటే నేనంటే మంచిగా ఉండ, సైలెంట్గా ఉండి, మన క్లారిటీలు ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ ఓపిక ఉండదు కాబట్టి లైట్ తీసుకుంటాం. సో కొంతమంది ఎక్కువ అటాచ్మెంట్ పెరిగి ఉంటుంది చూడు, వాళ్ళు అట్లా చేస్తే వాళ్ళు నిజంగానే మోసపోయినాం కదా, ఎందుకు ఇంతగానో నమ్మినాం అన్న డిప్రెషన్లోకి వెళ్తారు. అండ్ వాళ్ళకే నేను మంచి టాపిక్ ఇది చేయకుండి అనేది మంచిది. చెడ్డది ఎట్లా ఉండాలి అని అంటే, చెడు కూడా మీకు చెప్పాలి అని అనుకుంటే, నేను ఒకవేళ మీతో అట్లా బిహేవ్ చేసి ఉంటే మీరు కూడా నాతో అట్లా బిహేవ్ చేయడంలో కరెక్ట్ లేదు, నేను అట్లా చేయలేదు అని అనుకుంటున్నా. ఓకే చిటి, నువ్వు నాకి ఫ్రెండ్స్ అంటే ఒకటే ఫ్రెండ్ రష్యా ఇంటి దగ్గర. ఎట్లా అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్, స్టిల్ ఈ టైం వరకు ఆ పిల్ల నాకు తోడు ఉంటది. అంటే మా ఇద్దరి మధ్య ఎవరైనా గొడవ పెట్టాలన్నా కూడా అనంతపూర్లో ఉంటది. మా ఇద్దరి మధ్య ఏమైనా గొడవ పెట్టాలన్నా కూడా థర్డ్ పర్సన్ ఏమైనా చెప్పినా కూడా ఎంత డెరగా చెప్తా అంటే చిట్టి అట్లా చెప్పదులే, నాకు తెలుసు ఆ పిల్ల ఏందో అని చెప్తుంది. చిన్నప్పటి నుంచి ఒకటే స్కూలు, కాలేజ్ అంటే వేరు వేరు, ఇంటి దగ్గరనే ఉంటాము. స్టిల్ ఈ టైంలో కూడా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్న, ఆ పిల్ల అనంతపూర్లో ఉంది. నేను కాల్ చేసి మా అమ్మకి ఇట్లా ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పి కాల్ చేస్తే వితిన్ సెకండ్స్లో స్టాండ్ తీసుకుంటుంది, వితిన్ సెకండ్స్లో నాకు రెస్పాండ్ అవుతుంది. సో అలాంటి ఫ్రెండ్షిప్ నాకు కావాలా. ఎంతమంది ఉన్నా కూడా మనం ఒక్కరినే ఏమంటారు చూస్ చేసుకుంటాం కదా, దాంట్లో ఆ పిల్ల ఒకటి. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఏమోలే అంటే, ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఎన్నో రాయల్లో ఒకటి డైమండ్ కానీ అట్లా దొరుకుతాయి కదా, అట్లాంటి డైమండ్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు అనంతపూర్లో ఉన్నప్పటికీ. అందరిలో కంపేర్ చేస్తే రష్ నాకు చాలా అంటే చాలా బెస్ట్. ఎందుకంటే మనం అనుకుంటాం కదా, ఎన్ని హ్యాపీ మూమెంట్లో ఉన్నా కూడా గుర్తురారు, కానీ సాడ్ మూమెంట్లో ఉన్నప్పుడు స్టాండ్ తీసుకునే వాళ్ళే గుర్తొస్తారు. సో అందుకోసం అని చెప్పి నాకు ఏ ఎమోషన్ వచ్చినా కూడా వితిన్ సెకండ్స్లో కాల్ చేసి చెప్తా. ఇప్పుడు స్టిల్ ఇక్కడ ఏమైనా జరిగినా కూడా ఆ పిల్లకి కాల్ చేసి చెప్తే నాకు సజెషన్స్ ఇస్తుంది, నిలబడుతుంది, స్టాండ్ తీసుకుంటుంది. అలాంటి ఫ్రెండ్షిప్ నాకు కావాలా. నేను కాల్ చేసి కూడా చెప్పలే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని, జస్ట్ మెసేజ్ చేసినాను. సో కెమెరా ద్వారా ఇంకొకసారి చెప్తున్నా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రష్. ఇంకొకటి ఫ్రెండ్స్ ఎలా ఉండకూడదు అనే అది కూడా చెప్తా, అదే చెప్తున్నా. ఫ్రెండ్స్ అంటే నాకు ఏ మూమెంట్లో అయినా కూడా స్టాండ్ తీసుకొని డబ్బులు ఖర్చు పెడితేనే ఫ్రెండ్షిప్ కాదు, మనం హార్ట్ఫుల్గా ఏమంటారు దగ్గర తీసుకున్నా కూడా ఫ్రెండ్షిప్ అని నేను నమ్ముతాను. అది మనీ ఖర్చు పెట్టడం అది ఇంకొకటి, అది మన ఇష్టము. చెప్తున్నా ఫ్రెండ్స్ అనేది హార్ట్కి టచ్ అయి ఉండాలి, ఏ ప్రాబ్లంలో అయినా నిలబడి ఉంటారు చూడండి, వాళ్ళే ఫ్రెండ్స్. అలాంటి ఫ్రెండ్ నాకు ఉంది రష్. ఇంకొకటి ఫ్రెండ్ ఎలా ఉండొద్దు కూడా చెప్తా, ఎందుకంటే అది కూడా ఫేస్ చేస్తా. ఇప్పుడు మన అనుకొని మన పర్సనల్స్, ఇప్పుడు నేను మౌనినే అనుకుంటా, మన అనుకొని పర్సనల్స్ షేర్ చేసుకుంటా కదా, అది మనం ఎంత క్లోజ్, ఇప్పుడు పేరెంట్స్కి కూడా చెప్పుకోలేం, బాయ్ ఫ్రెండ్కి చెప్పుకోలేం, రిలేటివ్స్కి కూడా చెప్పుకోలేం. సో ఫ్రెండ్స్కి ఒక్కటే చెప్పుకోగలుగుతాం, దానికి ఒక సపరేట్ ఉంది. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్ కాదు, ఇంకొకరు కాదు, ఎంతో మందిలో ఒకరినే చూస్ చేసుకుంటాం మనం ఫ్రెండ్ లాగా. అట్లా ఒక పర్సన్ని చూస్ చేసుకున్నప్పుడు మనం చాలా సీక్రెట్స్ షేర్ చేసుకుంటాం. వాళ్ళు మన ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేసి థర్డ్ పర్సన్కి చెప్పేది ఇంకొకటి చెప్తారు చూడు, అట్లా అస్సలు నాకు నచ్చదు గైస్. అట్లా అనిపించింది అనుకో, అట్లాంటి వాళ్ళకి నేనే దూరంగా ఉంటా. ఏమంటారు, మంచిని డబ్బులు ఇచ్చి కొనొచ్చు, కానీ ఇట్లా చెడ్డ వాళ్ళని పోయి ఇట్లా మింద అయితే నేను అస్సలు పడను, నాకు అవసరం కూడా, నేనే అవాయిడ్ చేస్తా వాళ్ళని. అట్లాంటి ఫ్రెండ్షిప్ నాకు వద్దు అని అనుకుంటా. ఇంకొకటి ఏమంటే, కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళని మర్చిపోతారు కదా, అట్లాంటి ఫ్రెండ్షిప్ కూడా నేను అవాయిడ్ చేస్తాను, నాకు అసలు వద్దు కూడా. ఎందుకంటే వాళ్ళతో మనకి ఉండే బాండింగ్ కావచ్చు, వాళ్ళతో ఉండే మనకి మెమోరీస్ కావచ్చు, ఇంకొకటి ఏదైనా అవ్వచ్చు, కానీ ఎలాంటి టైంలో అయినా తోడు ఉండాల, వాళ్ళు మనకి తోడు ఉండాలా, మనం వాళ్ళకి తోడు ఉండాలా. అది గుర్తు పెట్టుకొని ఉంటారు చూడు,
అట్లాంటి వాళ్ళు నాకు కావాలనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు నేను ఫీల్ అయినా ఈమె ఫీల్ అయినా ఒకటే. ఎందుకంటే నా ఫ్రెండ్ అంటే నేను అదే ఫీల్ అవుతా. ఆ పిల్లకి దెబ్బ తగిలినా నాకు తగిలినట్టే నేను ఫీల్ అవుతా. ఎందుకంటే నేను నవ్వుకుంటా ఉండి వీళ్ళు ఏడ్చుకుంటా ఉంటే నేను తీసుకోలేను. నాకు కూడా చెప్పింది, నా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉంటారు వాళ్ళందరినీ అట్లనే ట్రీట్ చేస్తాను. చూసారు ఎంత బేగా వచ్చింది. అందుకోసం అని చెప్పి వాళ్ళు ఏడ్చుకుంటున్నప్పుడు నేను నవ్వుకుంటూ ఉంటా, అది నాకు నచ్చదు. ఎందుకంటే నా అనుకుంటే వాళ్ళందరినీ సేమ్ వాళ్ళకి నాకు సేమ్ ప్రాబ్లం వచ్చినట్లే ఫీల్ అవుతా. అందుకోసమని నాకు ఫ్రెండ్షిప్కి నేను చాలా వాల్యూ ఇస్తా. అది తీసుకున్నంత వరకే ఉంటుంది, కానీ కొంచెం ఏమైనా తేడా అనిపిస్తుంది అనుకో నేనే వాళ్ళకి దూరం అయిపోతా గైస్. ఇది నా మైండ్ సెట్ అంతే, నా మెంటాలిటీ కూడా అంతే. కానీ ఫ్రెండ్స్కి చాలా వాల్యూ ఇస్తా. అది పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. తీసుకున్నట్టు కొంచెం ఏమైనా అనిపించినా కూడా నేనే దూరం అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ఒకటేలాగానే ఉండాలి. ఇట్లా కలర్స్ చేంజ్ అయినట్టు అసలు ఉండకండి. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎప్పుడు ఎట్లా ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో మనతో ఎట్లా ఉన్నారు అది కూడా ఉండాలా. అది కూడా నేను ఫేస్ చేశాను. సో అందుకోసమనే నాకైతే క్లారిటీ ఉంది. మా ఇంటి దగ్గర ఇట్లా చేశారు కొంతమంది, వాళ్ళని అవాయిడ్ చేసేసా. నాకు క్లోజ్ మంచిగా అనిపించిన వాళ్ళకి దగ్గర ఉండి సజెషన్స్ ఇస్తూ ఉంటా. బాగా గుర్తొచ్చింది అనుకుంటా, నాకు తెలుసు ఉన్నారు మా ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారు. మీకే చెప్పిన. ఓకే గైస్, అన్నీ నీకే చెప్పు. నీ ఫ్రెండ్స్ ఎవరా? నా ఫ్రెండ్సా? నాకున్నది ఇద్దరు. ఒకటి అను, ఒకటి లూజర్, నా బెస్ట్ ఫ్రెండ్. వాడితో సమ్ టైమ్స్ నాకు ఎక్కువ అనుతంటే ఇప్పటికి టచ్లో ఉన్నాను, మంచిగా ఉంది, మా ఇద్దరికి మంచిగా ఉంటాము. అది ఎప్పటికీ నాకు ఒకటి తోడుగా ఉంటుంది. దానికి ఏమైనా నేను ఉంటా, నాకేమైనా అది ఉంటుంది, అదైతే పక్క. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ నేను ఒక మనిషిని మిస్ అవుతానంటే సంపత్ అని లూజర్ అని ఒక బెస్టీ ఉంటాడు. వాడు ఒకప్పుడు అయితే నాకు ఒక ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్, అన్నీ ఆల్మోస్ట్ ఒక ఫ్రెండ్, అన్నయ్య, తమ్ముడు, అన్నీ. ఆఖడికి వాడికి సిస్టర్స్ కూడా లేరు. రాఖీ పండుగ వస్తే నేను వెళ్ళి రాఖీ కడుతున్నాను. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం. ఇది గైస్ ఇప్పుడు అదే చెప్పావు. వీళ్ళ ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వలేదంట, ఆయనకి మ్యారేజ్ అయింది. సో ఈమె లవర్ వచ్చారు ఈమెకి. నాకు లైఫ్ పార్ట్నర్ వచ్చాక, తనకి లైఫ్ పార్ట్నర్ వచ్చాక ఇంకా సరే అంటే ఏదైనా ఎప్పుడొక రోజు ఇట్లా దూరం అవుతూ ఉంటాం కదా, అట్లా వాడు తనకి ఇంపార్టెన్స్ ఎవరిలో బాయ్ ఫ్రెండ్కి ఎవరు ఇస్తారు, గర్ల్ ఫ్రెండ్కి. అలాగే మేము ఇద్దరం గ్యాప్ అయ్యి, కానీ నేను మెసేజ్ చేస్తే విత్ ఇన్ 1 సెకండ్లో మెసేజ్కి ఇస్తాను. కానీ 3 సార్లు చేస్తాడు. ఒకటి ఫ్రెండ్షిప్ డేకి, ఒకటి ఏమైనా గుర్తొచ్చినప్పుడు రీల్స్ పంపిస్తే మెసేజ్ కూడా చేయడు నాకు. ఎప్పుడు అలా చేయడు, కానీ అది నాకు ఎక్కువ గుర్తొస్తూ ఉంటాడు. చేసినావా ఈ రోజు మరి మీ ఫ్రెండ్? విషయం చేయలేదు అడిగి. సరే చేయి మరి, ఫోన్ చేయకు సార్. ఆ నెంబర్ లేదు. ఫ్రెండ్ నెంబర్ లేదంట. హలో, అరే వీడియో కాల్ ఎందుకు ఆన్ చేసినావురా? వీడియో కొడుతున్నా, నీ నెంబర్స్ అరే ఆఫ్ చెయ్యు. ఏం కనిపించింది? ఆయన కనిపి, నువ్వు మాట్లాడు. హలో లూజు. హలో హలో వినిపిస్తుందా? చెప్పు బ్రో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రో. అరే ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా గుర్తు రాలేదా? అంటే రీల్స్ పంపించిన వరకు ఎప్పుడు చేసినావు నీవు? ఎప్పుడు చేసినా సరే ఫోన్లు ఎత్తారేంటి? బిజీ పర్సన్ కదా. కనీసం ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు నువ్వు నాకు తెలియదు. హేమా నెంబర్ హలో, ఫోన్ నీకు ఎలాగెత్తాను? అది కాదురా, ఒకప్పుడు అంత మంచిగా ఉండేటోడు కదా, ఇప్పుడు అసలు నాతో చెప్పినావు కదా. మీకు ఒకటి చెప్పండి, ఈమె పెట్టిందంట లూజ్ అని, ఆయన పెట్టింది ఈమె లూజ్ అని. నేను పెట్టినా బెస్టీ లూజ్ అంట. అందరికన్నా ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇది మాత్రం పక్కా చెప్తున్నా, అందరికన్నా ఎక్కువ అంటే ఇప్పుడు నాగార్జున. ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా నేను ఫ్రెండ్షిప్ డే స్టోరీ కూడా పెట్టా, ఫస్ట్ ఫ్రెండ్స్ విష్ కూడా వాడికి చేసా. అవునా కాదు నాగార్జునకి? అది అంతే. మోనీ లైఫ్ లో ఎవరు లేరు గైస్, ఏమున్నా కూడా నాగనాడే, అదే బెటర్ కూడా. కానీ ఇద్దరే ఉన్నారు అంతే ఫ్రెండ్స్. మళ్ళీ ఇద్దరు ఉన్నారు. వాళ్ళ తర్వాత నాగార్జున, ఫస్ట్ నాగార్జున తర్వాత వాళ్ళ. ఏదో ఈమెకే క్లారిటీ ఉంది గైస్ ఈమె గురించి, నాకైతే తెలియదు. కానీ పోనీ అందరూ ఒకసారి చెప్పేద్దాం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో గైస్ మీకు కూడా